డియర్ ఏపీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయమ్మా. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. రేపే మనకి 30వ తారీఖుని మరి అఫీషియల్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నారు. రేపు 11 గంటలకు 30వ తారీఖు జూన్ 30వ తారీఖు అఫీషియల్గా రిజల్ట్స్ అయితే రానున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి అందరికీ తెలుసు వీళ్ళకి మార్కులు ఎంత, మరి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒక అవగాహన ఉంది స్టూడెంట్స్ అందరికీ. మరి స్టూడెంట్స్ అందరికీ ఒక అవగాహన ఉంది. రేపు రిజల్ట్స్ ఏ టైంలో రిలీజ్ చేస్తారో చూద్దాం. మరి వీళ్ళు 30న అఫీషియల్గా కూడా మరి వీళ్ళు న్యూస్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 30న వెబ్సైట్ ఫలితాలు. ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఏపీ వెబ్సైట్ 2020 ఫలితాలను ఈ నెల 30న మంగళవారం విడుదల కానున్నట్టు విద్యా ఐటీ శాఖ మంత్రి ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఏపీఎస్సి వెబ్సైట్ చైర్మన్ అండ్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ మరి సిఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం తెలిపారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు అయితే జరిగినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 షిఫ్టుల్లో జరిగినాయి. 5 రోజులు 10 అమ్మ. తెలంగాణలో 3 రోజులు జరిగితే ఇక్కడ 5 రోజులు జరిగినాయి. 5 రోజులు 10. మరి మే 12, 13, 14, తర్వాత 15, తర్వాత 18, 5 రోజులు జరిగినాయి కదా ఎగ్జామినేషను. 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. కంగారు పడాల్సిన ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. మరి అది కాలేజీ, చిన్న కాలేజీ అయినా, మంచి కాలేజీ అయినా, లాస్ట్ కాలేజీ అయినా ఏదో ఒక సీటు రావటం ఖాయం. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికి ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఉండటంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలు వచ్చినాయి. మరి 25% వెయిటేజ్ ఉంది కదా, తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు. అందుకని డైరెక్ట్గా వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇక్కడ సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఆగడంతో జాప్యమైంది. తాజాగా సిబిఎస్ఈ వాళ్ళు కూడా రివైజ్డ్ ఫలితాలు ప్రకటించే ప్రక్రియ తుది దశకు చేరటం. ఈ నెల 30న వెబ్సైట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు ఏర్పాటు చేసి జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి కాకినాడ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. స్టూడెంట్స్, ఇది మరి 30వ తారీఖున ప్రతి ఒక్కరికి మరి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు 11 గంటలు కట్టుకుంటా. రేపు మార్నింగ్ 11 గంటలకి రిజల్ట్స్ అయితే వీళ్ళు టైం అయితే ఇవ్వలేదు. కాకపోతే మార్నింగ్ 11 గంటలకి ఇస్తారని మరి ఒక సమాచారం అయితే ఉంది. ఆల్రెడీ మనం వీడియో కూడా చేయటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్, మరి ఇక్కడ ఆల్రెడీ మనం వెబ్సైట్ ఆల్రెడీ జేఈ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మరి వెబ్సైట్ ఏపీ తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన మరి మెంటర్షిప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా గైడెన్స్, పర్సనల్ గైడెన్స్ కావాలంటే మరి ఏ బ్రాంచ్ మంచిది, ఏ బ్రాంచ్లో మరి తీసుకోవచ్చు, తీసుకోకూడదు. ఇప్పుడు నవేడే సిఎస్వి కంటే కోర్ బ్రాంచెస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పడుతున్న ఈ యొక్క టైంలో మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఇది మన వాట్సాప్ నంబరు, ఇది మన క్యూఆర్ కోడ్. ఈ అమౌంట్కి అయితే పే చేసి మీకు మెంటర్షిప్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి స్టూడెంట్స్, మరి కాకినాడ ఇవన్నీ కూడా మరి మన దగ్గర 2024 కట్ ఆఫ్ ఉంది. దీనికి సంబంధించిన డేటా అయితే మొత్తం మన దగ్గర రెడీగా ఉంది. కేటగిరీ వైజ్గా బీసీ, ఏబిసిడిఈ, మరి ఓసీ పిల్లలు కానీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ పిల్లలకి మొత్తం కూడా కేటగిరీ ఉంది. మరి టాప్ కాలేజీలు జేఎన్టీయూ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, విట్, ఇవన్నీ కూడా ఎస్ఆర్కేఆర్, మరి విధంగా అనిల్ నీరుకొండ, ఇవన్నీ మంచి కాలేజీలు ఉన్నాయి. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఇది గాయత్రి విద్యా పరిషత్ ప్రైవేట్ కాలేజీలో నంబర్ 1 కాలేజీగా మనం చెప్పుకోవచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇవన్నీ కూడా స్టూడెంట్ విజయనగరం, ఇవన్నీ కూడా కట్ ఆఫ్ డేటా అయితే రెడీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మరి సంప్రదించవచ్చు. మీరు సంప్రదించిన ఎడల మీకు డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మెంటర్షిప్ అయితే ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మరి పుల్లారెడ్డి, కర్నూలు, రాయలసీమ, అది ఎస్వి యూనివర్సిటీ, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ డేటా కూడా మన దగ్గర రెడీమేడ్గా ఉండటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి మంచి ర్యాంక్ రావాలని మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఏపీ వెబ్సైట్ 2026 ఫలితాల్లో మరి విజయ బావుట ఎగరవేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.